మీద మనిషి సంపాదించుకున్న వాటిలో నాది అని సగర్వంగా చెప్పుకునేది వ్యక్తిత్వం మాత్రమే పెద్దలారా. ఆ వ్యక్తిత్వం సమగ్రంగా ఉంటే మనమంతా అనుకున్నవి సాధించవచ్చు. మీరు ప్రత్యేకమైనటువంటి రీతిలో ఎంతో శ్రమించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అందుకు మన ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన, శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన, భారతీయ జనతా పార్టీ పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారి పక్షాన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కృతులు తెలియజేసుకుంటున్నాం. వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా సంయమనంతో తోసుకోకుండా, తోపులాట లేకుండా చక్కగా ఇంటికి చేరండి. రేపటి రోజున మనమంతా మనదైనటువంటి రాష్ట్రంలో సగర్వంగా బతకబోతున్నామనేటువంటి మాటను మీతో పంచుతూ ఉన్నాను. నడిచేది జీవితం అయితే దానికి మునుముందుకు నడిపించేది ఒక నమ్మకం. ఆ నమ్మకం ప్రగాఢంగా ఉన్నటువంటి మీరు, నేను, తను అందరము కూడా ఒకే ఒక విశేషం, ఏ పనైనా చేయగలనేటువంటి నమ్మకం మనకున్నది. అందుకనే మనం గెలిపించుకున్నాం. రేపు సూర్యుడు ఉదయిస్తాడన్నది నమ్మకం, పువ్వు పరిమళిస్తుంది అనేది నమ్మకం, ఉరుముతున్నటువంటి ఆకాశం వర్షిస్తుంది అనేటువంటిది నమ్మకం, అలాగే గ్రీష్మం వెంటనే వసంతం వస్తుందనేటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో మనం గెలిపించుకున్నాం. ప్రేమ ద్వేషాన్ని చేస్తుందనేటువంటి నమ్మకం ఉంది. గోరంత దీపం కొండంత వెలుగునిస్తుందనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి నమ్మకంతో గెలిపించుకున్న ఈ ప్రభుత్వంలో మనమంతా హాయిగా కొండంత నమ్మకంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో పచ్చగా బతుకుదాం. అందరి కుటుంబాలు చల్లగా ఉండుగాక, అందరూ సుభిక్షంగా ఉండుగాక అని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ చిన్న తోపులాట జరుగుతుంది, మన్నించాలి. అక్కడ దయచేసి ఎటువంటి తోపులాట లేకుండా, ఎందుకంటే ఇంత హుందాగా ఇంత గౌరవంగా జరిగింది కాబట్టి మీ యొక్క సహకారాన్ని అందించండి. మంచి కార్యక్రమంలో మనం ఉన్నాం కాబట్టి దయచేసి ఒక్క 5 నిమిషాలు సంయమనం పాటించి అందరూ మెల్లిగా అప్పుడు ఎగ్జిట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విఐపీస్, డిగ్నిటరీస్ అందరూ ఎగ్జిట్ అయ్యాక కానీ అలౌ చేయరండి బయటికి. ఒక్క 5 నిమిషాలు కూర్చున్న తర్వాత వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్రమశిక్షణ మెయింటైన్ చేయడం, అలాగే నిబద్ధతతో